నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. సో పోలీసుల పాత్ర ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. సో పోలీస్ శాఖ ఇప్పుడు అప్రమత్తమైంది. హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ అనే మాట వినపడొద్దు అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో ఎక్కడ తగ్గొద్దని, ఎవరు పట్టుబడ్డా వదిలిపెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్స్పెక్టర్లకు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పోలీస్ శాఖలో పోస్టింగ్ విషయంలో కొందరు ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పోస్టింగ్ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే వారి పేర్లు ఏసీఆర్లో నమోదు చేస్తామని, ఒకసారి ఏసీఆర్లో పేరు నమోదైతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేశారు. పోస్టింగ్ల విషయంలో రాజకీయాలు లేకుండా చూస్తామన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు సిపి. టాలెంట్ ఉన్న సమర్థవంతమైన అధికారులను మాత్రమే విధుల్లో ఉంచుతామన్నారు. సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగ్లు అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదన్నారు సిపి. ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. సప్లై డిమాండ్ చైన్ మీద దృష్టి పెడతాము. ది పీపుల్ హూ ఆర్ ఎంకరేజింగ్ దిస్ అట్ హయ్యర్ లెవెల్, మేబీ అట్ రిచ్ అండ్ ది వెల్ టు డూ ఆల్సో. So we'll be focusing on them, not just the ganja which is being sold or consumed on the streets by the ordinary or even the labor class people, but the supply and demand at high end and the rich and higher segments of society, higher echelons of the society will be specially focused. We'll be also improving our training. We'll be strengthening resources wise. So the new dogs, sniffer dogs that are specifically trained only for sniffing these narcotics and drugs. So there is a plan we'll be developing. Right now we have sniffer dogs, but they are also trained for sniffing explosives. So the efficacy పెంచాలంటే మనం ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. అది the breed that is required for that, అవన్నీ కూడా అంశాల మీద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో డ్రగ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మాట. పార్టీలు, డ్రగ్స్ అనేది నగరంలో కామన్ అయిపోయిందనే మాట ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే సందర్భంగా కొత్తగా సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసులు ఎలాంటి డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. అయితే క్రాంతి, ఓవరాల్గా పోలీస్ సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం డ్రగ్స్ని లేకుండా చేయడమే ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారులను నియమిస్తారా, లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈసారి? క్రాంతి. మనము తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రావడంతోనే, ఎందుకంటే ఇటు డ్రగ్స్ కావచ్చు, ఇటు గంజాయి మీద కావచ్చు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 3 సిపి కమిషనరేట్లు ఉంటాయి. ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్, మరొకటి రాచకొండ. అయితే ఈ ముగ్గురికి సిపిలకు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డ్రగ్స్ అమ్మకాలపైన కూడా మరియు డ్రగ్స్ నిర్వహిస్తున్న, ఏదంటే డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడంతో మన హైదరాబాద్ సిపి ఏదైతే
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పటికే వీళ్ళ మీద, ఎందుకంటే గతంలో దొరికిన వాళ్ళు కావచ్చు డ్రగ్స్ వాడకం మీద మాత్రం భారీ ఎత్తున నిఘా పెట్టడం జరిగింది. దీంతో పాటు స్నీపర్ డాగ్స్ని కూడా యూజ్ చేస్తూ ఎక్కడైతే డ్రగ్స్ వాడుతున్నారో అనే కోణంలో కూడా, ఎందుకంటే వాళ్ళ విధులు, ఎందుకంటే ఇప్పుడు త్వరలో రానున్న ఏదైతే డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలలో మాత్రం చాలా చోట్ల డ్రగ్స్ కూడా గంజాయి కూడా భారీ ఎత్తున బయటి రాష్ట్రాల నుంచి, ఇటు గోవా కావచ్చు, ముంబై కావచ్చు, ఇక్కడ నుంచి బయటి రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున మాత్రం హైదరాబాద్లో గంజాయి ఇంకా మరియు డ్రగ్స్ మాత్రం సరఫరా అవుతున్నట్లు తెలిసిన విషయంలో మాత్రం ఇటు హైదరాబాద్ సిపి మరియు సైబరాబాద్ సిపి కూడా భారీ ఎత్తున నిఘా పెంచాలని తెలుస్తుంది. అండ్ మనం గతంలో ఎన్ని చోట్ల కూడా దాదాపుగా కొన్ని లక్షలాది విలువ చేసే గంజాయి కూడా దొరకబెట్టినా కూడా మాత్రం ఇటు అమ్మకాలు మాత్రం అమ్మేవాళ్ళు మాత్రం వీళ్ళకి తగ్గకుండా మాత్రం భారీ ఎత్తునే సప్లై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం మరికొద్ది రోజుల్లోనే న్యూ ఇయర్ సందర్భంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా నిన్న ఏదైతే సీఎం సమావేశంలో, సెక్రటరీలో జరిగిన సమావేశంలో కూడా ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో కూడా ఏదైతే సన్బర్న్ ఈవెంట్ అనేది ప్రతి ఏడు న్యూ ఇయర్కి సంబంధించిన దాదాపుగా బయటికి మనకు మాత్రం ఒక డీజే, ఒక మ్యూజిక్ లాగా కనిపిస్తున్నా కూడా దాని లోపల మాత్రం జరిగేది వేరే విధంగా ఉంటే డ్రగ్స్ గంజాయి భారీ ఎత్తున నిర్వహిస్తారనేది అంశంపై గత కొన్ని సంవత్సరాల నుంచే ఉన్నా, కానీ ఈసారి మాత్రం సన్బర్న్కి మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వద్దనేసి అని ఇప్పటికే సిపి ఏదైతే సిపి మన సైబరాబాద్ సిపి కూడా అవినాష్ మహంతి కూడా ఇప్పటికే ఏదైతే బుక్ మై షోలో కూడా సన్బర్న్కు సంబంధించిన ఈవెంట్కి టికెట్లు విక్రయిస్తున్న సమయంలో వాళ్ళని ఆ యజమానాన్ని పిలిపించి కూడా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా టికెట్లు అమ్మితే మాత్రం ఊరుకునే లేదు, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జారీ చేయడం జరిగింది. అండ్ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు రాచకొండ సైబరాబాద్ ఇప్పుడు ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే మనకు సైబరాబాద్ సిపి కిందకి గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో మాత్రం భారీ ఎత్తున పబ్బులు ఉండడం, ఎందుకంటే ఈ గంజాయి డ్రగ్స్ కూడా భారీ శాతం ఒక డ్రగ్స్ మన పబ్లో కావచ్చు, లేదు అని అంటే అటు బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్లలో, ఈవెంట్లలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ బడా బాబులంతా దాదాపుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలోనే ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. దీంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడము, ఎందుకంటే దీంతో పాటు యువత కూడా చాలా భారీగా ఎడిక్ట్ అవ్వడం కూడా మనం చూసుకున్నట్లు, ఎందుకంటే దీని అంశంపైనే సీఎం కూడా సీరియస్ అయ్యేసి సిపికి కావచ్చు, డీజీపీకి కావచ్చు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. మౌనిక, అంటే క్రాంతి, ఓవరాల్గా మీరు ఇందాక సన్బర్న్ అనే ఒక ఈవెంట్ గురించి చెప్పారు. అంటే న్యూ ఇయర్ సందర్భంగా జరుగుతున్న ఈవెంట్స్కి సంబంధించి ముఖ్యంగా పోలీస్ శాఖను కేటాయించడం, ఈ ఈవెంట్స్ అన్నిటికీ కూడా పర్మిషన్స్ లేకుండా చేయడం అనేది ముఖ్య అంశమా, లేదా డ్రగ్స్ మాత్రం నో ఎంట్రీ అని చెప్పారా? ఈ విషయం గురించి పోలీసులు ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు? రైట్, మనం ప్రస్తుతానికి ఎవ్రీ ఇయర్ ఏదైతే సన్బర్న్ అనేది భారీ పెద్ద ఎత్తున ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఇది గచ్చిబౌలి కావచ్చు, గచ్చిబౌలి స్టేడియం దగ్గర కావచ్చు, లేదంటే ఇటు మాదాపూర్లో సన్బర్న్ ఎవ్రీ ఇయర్లో చూసుకున్నట్లయితే ప్రతిసారి చూసుకున్నట్లు న్యూ ఇయర్కి వేడుకల్లో మాత్రం సన్బర్న్ అనేది భారీ ఎత్తున నిర్వహించే ఈ వేడుకల్లో మాత్రం ఎందుకంటే గతంలో కూడా జరిగింది ఈ సన్బర్న్ వేడుకలు చాలా భారీ ఎత్తున జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం సైబరాబాద్ సిపి మాత్రం అలర్ట్గా ఉండి ఈ సన్బర్న్ ఈవెంట్కి మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. వాళ్ళు ఎలాంటి అనుమతులను కూడా సైబరాబాద్ మన ఏదైతే సిపి ఆఫీస్లో కావచ్చు వాళ్ళు దేని గురించి కోరలేదు, మేము దానికి అనుమతి ఇవ్వలేదు అని తెలిసిన తర్వాత కూడా సన్బర్న్ ఈవెంట్ నిర్వహించే సుమంత్ అనే ఏదైతే యాజమాని ఉన్నాడో అతన్ని కూడా పిలిపించేసి నిన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి హెచ్చరించడం జరిగినది. అనుమతులు లేకుండా మాత్రం టికెట్లు అమ్మినా కూడా, దీంతో పాటు టికెట్లు అమ్మే ఈ సుమంత్తో పాటు కూడా ఏదైతే మన నిర్వాహకుడు మన బుక్ మై షో వాళ్ళని కూడా పిలిపించి, అధికారులను కూడా వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. దాని విధంగా ఎందుకంటే ఈ సన్బర్న్ అనేది మనం చూసుకున్నట్లయితే బయట ఒక డీజే లాగా, ఒక మ్యూజిక్ ఈవెంట్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల జరిగే అనవన్య కారణాలు ఏదైతే డ్రగ్స్ విషయం కావచ్చు, మిగతా అమ్మాయిల విషయంలో కావచ్చు, ఇది భారీ ఎత్తున జరిగే సన్బర్న్ అనే ఈవెంట్ అని మాత్రం చెప్పుకో. బట్ అప్పటికీ సుమంత్ కూడా ఏదైతే సిపి ఆదేశాల మేరకు చేసుకుంటే సన్బర్న్ ఈవెంట్ అసలైన ఈవెంట్ మాత్రం సన్బర్న్ నాది కాదు, దానికి పేరియంట్ ఏదైతే ఆ పేరుకి సంబంధించింది నాది సెపరేట్ అనేసి అనుకుంటా సమాధానం ఇవ్వడం జరిగింది. మౌనిక, అయితే క్రాంతి, ఇప్పుడు విధుల్లోకి పోలీస్ అధికారులను తీసుకోవడం అనే అంశం గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎవరిని పడితే వాళ్ళని రిఫర్ చేయొద్దనా, లేదంటే ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు ఇది ఆన్లైన్లో విక్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్ దాదాపుగా ఇటు వెబ్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు బుక్ మై షోల ద్వారా కావచ్చు, లేదు అంటే వీళ్ళకు రెగ్యులర్గా కస్టమర్స్ దాని ద్వారా అయినా వీళ్ళు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో ఎందుకంటే ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపుగా భారీగా ఎత్తున టికెట్లు అమ్మేశారు, కానీ కొనుగోళ్లు కూడా దీనికి నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సైబరాబాద్ సిపి
మన అవినాష్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు, ఇలాంటి ఈవెంట్లకు మాత్రం అనుమతి ఇచ్చేది లేదు, అనుమతి ఇవ్వకుండానే జరగాల్సింది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ఎవరైనా డ్రగ్స్కి సహకరిస్తున్న ఇటు పోలీస్ అధికారులు కూడా కావచ్చు, అంటే దాదాపుగా ఎస్ఐలు, కానిస్టేబుల్, సిఐలు కూడా దీనికి ఎవరైనా సహకరించినా కూడా మాత్రం దీంట్లో ఊరుకునే సమస్య లేదు. తగిన చర్యలు మాత్రం, ఎందుకంటే చట్టానికి అనుకూలంగా ఉంటే మాత్రం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ కూడా ఒక వార్త చెప్పడం జరిగింది. చట్టాన్ని విరుద్ధించి మాత్రం ఏదైనా పనులకు పాల్పడితే మాత్రం తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సింది అని చెప్పడం జరిగింది. మౌనిక, అయితే క్రాంతి, ఇంతకు ముందు కూడా మనం చూసాం నగరంలో ఎక్కువగా డ్రగ్స్ ఉన్నాయి, అంటే ఏ ఏరియాలో డ్రగ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ దగ్గర ఇప్పటికే ఉన్న టైంలో అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు జిమ్స్ కావచ్చు, కొన్ని పార్క్ల ఏరియాల్లో కూడా ఈ డ్రగ్స్ అమ్ముతున్నారనే విషయాల్ని కీలకంగా తీసుకునే అవకాశం కనిపిస్తోందా? దీనికి సంబంధించి పోలీసులు అంటే వాళ్ళు డైరెక్ట్గా డ్రగ్స్ని సీజ్ చేయడమా, ఎలాంటి పవర్స్ ఇచ్చారు? రైట్, మనం చూసుకోవచ్చు ఈ డ్రగ్స్ అనేది దాదాపుగా ఎక్కువ శాతము ఇటు గోవా నుంచి కావచ్చు. ఎందుకంటే గోవాలో చూసుకున్నట్టయితే గోవా కల్చర్ కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ఈ మన ఏదైతే మన ఎక్కువగా మంది ఎక్కువ ఇష్టపడేది మాత్రం గోవాకి వెళ్తూ ఉంటారు, అక్కడ కల్చర్ని ఇష్టపడుతుంటారు. అక్కడ ఈ లిక్కర్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు అక్కడ భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది. అదే దాంతోపాటు ఇటు బాంబేలో కూడా ఎక్కువ శాతం గాంజా ఇంకా మరియు డ్రగ్స్ కూడా అక్కడ ఎక్కువ. అయితే ఇక్కడ కొంతమంది మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కొన్ని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, లేదంటే రాచకొండ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, కొన్ని వేల లక్షల రూపాయల గాంజాయిని కూడా మనం పోలీసులు సీజ్ చేసేసి వాళ్ళకు కఠిన చర్యలకు వాళ్ళకు రిమాండ్ చేసేసి కూడా వాళ్ళని జైలుకి పంపించడం జరిగినది. కానీ అయినా కూడా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు పైసల ఆశపడి ఏదైతే సులువుగా సంపాదించుకునే ఆశకు పడి వీళ్ళు మాత్రం కొంతమంది బీహార్ నుంచి, అస్సాం నుంచి వీళ్ళు వచ్చిన యువకులు మాత్రం ఇక్కడ వాళ్ళకంటే రెగ్యులర్గా కొంతమంది కస్టమర్లు ఉన్నాను, ఎందుకంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పోలీసులు దీన్ని రాచకొండ సిపి కావచ్చు, ఇటు సైబరాబాద్ సిపి వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద కూడా నిఘా ఉంచేసి, ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే బడాబాబులు అంతా ఎక్కువ, ఇటు టాలీవుడ్ కావచ్చు, బడాబాబులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా ఎక్కువ శాతం ఉండేది. ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాలో ఉండడం వల్ల, ఎందుకంటే పబ్లు కూడా చూసుకున్నట్లు బార్ అండ్ రెస్టారెంట్లు చూసుకున్నా కూడా మనకి ఈ ఏరియాలో ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా భారీగా మనకు హైదరాబాద్లో సిటీలో మెయిన్ సెంటర్గా అని కూడా చెప్పుకోవచ్చు. మౌనిక, రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. హైదరాబాద్లో న్యూ ఇయర్ సందర్భంగా సన్బర్న్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అయితే దీనికి సంబంధించి ఈసారి పోలీసులు ప్రత్యేకమైన యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మాదాపూర్ డీజీపీ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటినన్నింటినీ పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడమైనా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈవెంట్ ఆర్గనైజర్లు ముఖ్యంగా అంటే చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు, మీరు పర్మిషన్స్ ఇచ్చింటారు, మరి మీరు ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నారు? ముఖ్యంగా ఈవెంట్ లో డ్రగ్స్ కానీ లేదా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఈవెంట్ ఆర్గనైజ్ పర్మిషన్ తీసుకోగానే టేక్ ఇట్ గ్రాంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్, చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి
లోపలికి పంపాలి. ఈవెంట్ జరిగేంతసేపు కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగదు. సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు పరిశీలనలో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఉండాలి. ముఖ్యంగా ఉమెన్స్కు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. తాగిన తర్వాత మిస్బిహేవ్ అలాంటివి చేస్తే మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటాం. వీఆర్ ఇష్యూయింగ్ నోటీస్. మాట్లాడే వాళ్ళని ఏం సంధానించారు. వాళ్ళు ఆల్రెడీ అమ్మేశారు. వాళ్ళు అమ్ముదామని మనం పర్మిషన్ అడిగినప్పుడు అప్పుడు మేము చెప్తాం ఎందుకు అమ్మకూడదని. వాళ్ళు ఆల్రెడీ సెల్లింగ్ కాబట్టి we will issuing notice. Total we will verify the. సరే సన్బర్న్ కు మనం అంటే పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు అప్లై చేయలేదు. వాళ్ళు 21st నాడు అప్లై పెట్టేటప్పుడు వాళ్ళు ప్లేస్కు పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా వాళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు అప్లికేషనే ఫుల్ చేయలేదు. వాళ్ళు ఫిల్అప్ చేయకుండా సబ్మిట్ చేశారు. బట్ చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం వాళ్ళది టోటల్. మాదాపూర్ ప్లేస్, వాళ్ళ ప్లేస్ ఇచ్చింది మాదాపూర్లో కేసు అయింది వాళ్ళు. ఫస్ట్ ఆర్గనైజర్ మీద కేసు చేస్తున్నాము. బుక్ మై షో ఎండి గారికి నోడల్ ఆఫీసర్కు నోటీస్ ఇస్తున్నాం. వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా వీళ్ళకి అమ్ముకోమని ఎట్లా పెట్టిరని వాళ్ళకి నోటీస్ ఇచ్చి పరిశీలిస్తాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీ విల్ టేక్ యాక్షన్. కేసు పర్మిషన్ రాకపోతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని కొనుక్కునేసిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. 15,000 వరకు కూడా కొన్నారు చాలా వరకు కూడా. ఒకవేళ పర్మిషన్ లేకపోతే ఎట్లా వాళ్ళకి రీపేమెంట్ ఎట్లా మాట్లాడతారు? వీ విల్ టేక్ అకార్డింగ్లీ యాక్షన్. పేమెంట్ ఎలా ఇవ్వాలనేది దే షుడ్ డిసైడ్. పర్మిషన్ ఇస్తే షో చేస్తారు. పర్మిషన్ లేనప్పుడు దే షుడ్ రిటర్న్ ద మనీనా. గతంలో కూడా ఇదే ఈవెంట్ మీద అనేక వివాదాలు వచ్చినాయి గతంలో జరిగినప్పుడు కూడా. అందుకే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది దీని మీద. అందుకని ఏమన్నా పర్మిషన్ ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి మేము గట్టిగానే డీల్ చేస్తాం. ఏమాత్రం వెసులుబాటు ఇచ్చే క్వశ్చన్ లేదు వాళ్ళకు. సన్బర్న్ న్యూ ఇయర్ ఈవెంట్ పేరు మీద అప్లై చేశారు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం అని అనుకుంటా. వెరిఫై చేస్తాం. సన్బర్న్ పేరు పెట్టుకున్నారు వీళ్ళు. రాయల్టీ సన్బర్న్ నుంచి తీసుకొని పేరు పెట్టుకున్నామని చెప్పారు వాళ్ళు. వాళ్ళు మ్యూజికల్ నైట్ అనే చెప్పారు. 31st ఈజ్ మ్యూజికల్ నైట్. సన్బర్న్ పేరు వాడుకుంటున్నారు. రాయల్టీ తీసుకొని వాడుకుంటున్నారు వాళ్ళు. సరే ఈవెంట్స్ పబ్బుల్లో అంటే మీరు పబ్స్ లో ఈవెంట్స్ లో నిఘా ఉంటుందని చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో రైడ్ చేసినప్పుడు డ్రగ్స్ దొరికితే మాకు సంబంధం లేదని పబ్ యాజమాన్యాలు కానీ లేకుంటే ఈవెంట్ చేసే వాళ్ళు కానీ చేతులు ఎత్తేస్తారు. దానికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్లు కానీ పబ్ యాజమాన్యాలకి ఎలా మీరు హెచ్చరిస్తున్నారు? ముఖ్యంగా బయట నుంచి కూడా కస్టమర్స్ లోపలికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. నేను మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను. ఆర్గనైజర్ ఈజ్ ద పబ్ ఓనర్. ఆర్గనైజరే వాళ్ళే రెస్పాన్స్. వాళ్ళకి ఏ రకంగా డ్రగ్ వచ్చినా, వాళ్ళు తెచ్చినా, కస్టమర్ తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా చెకింగ్ తరో బ్యాగ్స్ కానీ ఫిజికల్ కానీ చెకింగ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టడం, సెక్యూరిటీని పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే పోలీసు మొత్తం పోయి లోపల చూడలేము మేము. అయినా మేము తరోగా ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మేము యూనిఫామ్లో పోయి చెక్ చేస్తున్నాము. ఇక ముందు కూడా చెక్ చేస్తాం. ఏ రకంగా కూడా డ్రగ్స్కు స్థానమే లేదు హైదరాబాద్లో. 100%గా మా 5 ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము డ్రగ్స్ ఏ కోశాన కూడా అవకాశం ఇవ్వం. బయట మా ఇన్ఫర్మేషన్ మేము పెడతాం. మేము వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడతాం. వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. అట్లా ఉండదు. అట్లా మీరు అట్లా బయట ఉండదు అని మనం చెప్పలేము. మన బయట ఉంటే డెఫినెట్ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా రాలేదు. ఇదొకటి వచ్చాడు. మాదాపూర్ జోన్లో ఇప్పటి వరకు మాకు 22 అప్లికేషన్స్ వచ్చినాయి. 22లో ఇదొకటి. పర్మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు సఫిషియెంట్ ప్లేస్ ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకు సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఆర్గనైజ్ చేసే టీమ్ ఈ మెంబర్స్ ఉండాలి. ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. లైటింగ్ ఉండాలి. సీసీ కెమెరాలు ఉండాలి.
వాళ్ళు కేపబుల్గా చేస్తారని అనుకున్నప్పుడే ఆ ప్లేస్ను వాటన్నిటిని పరిశీలించి మా పై ఆఫీసర్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్సైజ్ పర్మిషన్, లిక్కర్కు ఎక్సైజ్ పర్మిషన్ సపరేట్గా ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ ట్రాఫిక్ అంటే ఇక్కడ ఈవెంట్ చేయగలుగుతాం, ట్రాఫిక్ను ఫ్లోటింగ్ చేయగలుగుతాం, ట్రాఫిక్ వెసులుబాటు చేయగలుగుతాం, ఇబ్బంది లేదనుకుంటేనే పర్మిషన్ ఇస్తాం. సార్ ఈవెంట్లు చేసేటోళ్ళు ఒక 1000 మందికి పర్మిషన్ తీసుకుంటే ఎక్కువ మందికి పాస్ ఇచ్చినప్పుడు ఒకడే కానీ ఆల్కహాల్ మోతాదు నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అప్పుడు ఎప్పుడు గొడవలు ఎక్కువ జరిగింది అలాంటి ప్లేస్ లో. లాస్ట్ టైం కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగింది. ఈసారి అట్లా జరగకుండా చూస్తాము. వాళ్ళ ఈవెంట్ ఎంతమంది వస్తారు, ఎన్ని వస్తుంది, ఒకవేళ క్రౌడ్ ఎక్కువైపోయినాక అక్కడ లేదంటే వాళ్ళకి ఆపేస్తాం. వాళ్ళు ఒకవేళ 500 పర్మిషన్ తీసుకొని 1500 పెట్టి అక్కడ తొక్కిసలాట అయ్యే అవకాశం ఉన్నా, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నా వి విల్ క్యాన్సల్ దట్. ఎందుకంటే కస్టమర్స్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇది ఒకటే ఉందండి, ఇంకా మిగతా పరిశీలిస్తాం. మా దృష్టికి వచ్చింది అదొకటి. ఇప్పుడు నార్మల్గా ఈవెంట్స్ అంటే చాలా మంది కూడా రావడానికి ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. చాలా మంది యూత్ కూడా చాలా మంది వస్తున్నారు. అందులో మైనర్స్ ఏజ్ తక్కువ వాళ్ళు కూడా వస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? అదే పేరెంట్స్కి కూడా ఎంట్రీ అప్పుడే మేము చెప్పింది ఫస్ట్ ఎంట్రీ అప్పుడే బ్యాగ్స్ వాళ్ళని ఏజ్ ప్రూఫ్ అవసరమైతే ఐడి కార్డు కూడా చెక్ చేసి పంపాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. మా దృష్టికి వస్తే ఈ ఆర్గనైజేషన్ మీద యాక్షన్ తీసుకుంటాం. లాస్ట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చిన్న అమ్మాయి నుండి పెద్ద వైరల్ అయింది. ఈసారి అట్లా అలో చేయనీయమంటున్నాం. వన్ లాస్ట్ 1 అంటే 1 మీన్స్ 1 అయిపోయినాం కాదు. 1కు ఏముండొద్దు. మీరు అనుకోండి టేక్ ఇట్ గ్రాంట్ 1కు లాస్ట్ లిక్కర్ లాస్ట్ ఫుడ్ కాదు. 1కు ఏముండదు, లైట్స్ బంద్ కావాలంటే. అంటే 12 వరకే వాళ్ళు బంద్ చేసుకుంటే 1కు క్లియర్ అవుతుంది. మీరు 1కు బంద్ చేస్తే 2 క్లియర్ అయితే యాక్షన్ తీసుకుంటాం. 1కు ఏముండదు అలా, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఇన్సిడెంట్ ఏముండదు 1కు. థ్యాంక్ యూ. नया साल मुबारक। नया साल के लिए कोई इवेंट मैनेजर एप्लीकेशन किए तो वो एप्लीकेशन देख के उसको परमिशन देते, उसमें ट्रैफिक क्लियरेंस रहना, एक्साइज परमिशन रहना, वो पूरा देख के उसको परमिशन देते। वो परमिशन देने के बाद वो ऑर्गेनाइजर्स भी पूरा चेक करके अंदर भेजना, एज देखना, बैग्स देखना, पूरा ड्रग्स अलो नहीं करना। वो ऑर्गेनाइजेशन किया तो भी उसमें सीसी कैमरा रखना, वो अच्छा देख के करना, 1 बजे को रोकना। थैंक यू। మొత్తానికి రేవంత్ రెడ్డి డ్రగ్స్కి సంబంధించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి పోలీసులు కూడా ఈ న్యూ ఇయర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ, ఓవరాల్గా అయితే ఈ న్యూ ఇయర్కి సంబంధించి డ్రగ్స్ ఏరివేత అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా డ్రగ్స్ ఉండకుండా ఆదేశాలు జారీ చేశారు పోలీస్ శాఖకి. చాలా వరకు గైడ్ లైన్సే కాకుండా పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఈ డ్రగ్స్ అరికట్టడానికి. ఏమేం గైడ్ లైన్స్ ఉన్నాయి పోలీసులకు? ఈ సంవత్సరం ప్రత్యేకించి న్యూ ఇయర్ రోజే డ్రగ్స్ సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి? మౌనిక, తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అన్న మాట వినపడటానికి వీల్లేదు అన్నది రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పష్టమైన ఆదేశం. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కానీ, లేకపోతే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కానీ, నార్కోటిక్స్ స్పెషల్ సెల్ అధికారులు కానీ, రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా డ్రగ్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏంటంటే డ్రగ్స్ కు సంబంధించి 2 కోణాలు ఉంటాయి. ఒకటి,
ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో అధిక ధరలకు అమ్మటం ఒకటి. రెండోది ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటారు వ్యక్తిగతంగా. ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకునేది చాలా వరకు దొరికేది కష్టంగా ఉంటుంది. ఎవరైతే మామూలుగా రవాణా చేస్తుంటారో రవాణా చేసే వాళ్ళని పట్టుకోవడానికి వీలుంటది, నెట్వర్క్ లో చొరబట్టడానికి కూడా పోలీసులకు వీలుంటది. సో ఈ ఆన్లైన్ ద్వారా కట్టడి చేయాలంటే కొరియర్ కంపెనీలతో పోలీసులు టైఅప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అనుమానాస్పద లావాదేవీలు, అనుమానాస్పద పార్సల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి హైదరాబాద్ సిటీలో సంబంధించి. ఒక వ్యక్తి ధూల్పేట నుంచి ప్రతిరోజు కూడా ర్యాపిడో బుక్ చేసుకుని ర్యాపిడోలో వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. ఒక వ్యక్తి ఒక ర్యాపిడో సర్వీస్ ని 20 సార్లు వాడుకున్నాడంటే అతనేదో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న స్పష్టమైన అంచనాకి పోలీసులు వచ్చే అవకాశం ఉండాలి. ఆ విధంగా అతన్ని ట్రాక్ చేసినప్పుడు అతను గంజాయి సప్లై చేస్తూ పట్టుబడ్డాడు. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కోణాల మీద కూడా ఇప్పుడు పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తుంది. మౌనిక. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ ఎవరికి అందుబాటులో ఉండకూడదు, ఎవరు కూడా డ్రగ్స్కి బానిసలుగా అయ్యి ఇబ్బందులు పడద్దు. ముఖ్యంగా ఫీమేల్కి సంబంధించి కావచ్చు, ఈ న్యూ ఇయర్ వేడుకలు ఏవైతే ఉంటాయో ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలి. పర్మిషన్స్ విషయానికి వస్తే డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చి పోలీస్ శాఖ వరకు వెళ్ళవలసి ఉంటుంది. పోలీసులు దానికి సంబంధించి నిబంధనలకు తగ్గట్టుగానే ఈసారి పర్మిషన్స్ ఇస్తారు. చాలా స్ట్రాంగ్గా పోలీసులకి గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా పోలీసులకు కూడా ఒక పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది ఈ డ్రగ్స్ని అరికట్టడానికి.